ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ మనోజ్. మహిళల దుస్తుల మీద శివాజీ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. సో దానికి సంబంధించి చాలా మంది మహిళా మనులు మాట్లాడారు. లేదు శివాజీ మాట్లాడింది కరెక్ట్, లేదు శివాజీ మాట్లాడింది తప్పే అని చెప్పి. సో ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు అనసూయ పాత బికినీ ఏదైతే వేసుకొని ఆవిడ ఒక వీడియో పోస్ట్ చేశారో దాన్ని మళ్ళీ రీపోస్ట్ చేశారు. సో ఎందుకు చేశారు ఏంటి మాట్లాడదాం. మనతో పాటు జూమ్ కాల్లో యాడ్ అయ్యారు ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు. నమస్కారం మేడం. నమస్తే మనోజ్ గారు. అనసూయ అంటే ఒక పక్క శివాజీ వచ్చి బహిరంగంగా సారీ చెప్పినా సరే మళ్ళీ ఇవిడ వదలట్లేదు అనుకోవచ్చా రీపోస్ట్ గురించి? అంటే నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను, నా పద్ధతులు ఇంతే, నీకు ఇష్టమైతే చూడు, కష్టమైతే మానేసి, నా ప్రైవేట్, నా పర్సనల్ అని మరొకసారి సొసైటీకి తెలియజెప్పారండి. సొసైటీలో ఇలాంటి వాళ్ళు చీరల అడ్వర్టైజ్మెంట్కి వచ్చేస్తుంటారు. అంటే లైక్ చీరల షాపులకి ఓపెనింగ్ పిలిచేస్తుంటారు. ఇంకొక చాట ఇంకొక రకంగా కనపడుతుంటారు. సో వాళ్ళ ఇష్టం, మా కెరియరు, మాకు సంబంధించినటువంటి విషయం, మా ప్రొఫెషన్ అంటారు. సో వేసిన బట్టలు సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నాయి అనేది వాళ్ళకి అనవసరమైన విషయం. ఇక్కడ ఏదైతే శివాజీ గారు చేసినటువంటి విధానము, అంటే మాట్లాడే పదాలు కొన్ని తప్పు దొర్లినప్పటికీ అందించాల్సినటువంటి మెసేజ్ పర్ఫెక్ట్ గా అందించారు. పెద్ద 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 యూనివర్సల్, అంటే ఒక విశ్వసుందరి మిస్ యూనివర్స్ పోస్ట్ కూడా ఒక మంచి చక్కటి చీరతోనే అందుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. వారిని గ్రహించండి, గుర్తించండి. అంటే మనము సర్వసాధారణంగా చెప్పుకుంటాం, దొంగతనాలు ఏదైనా జరిగినప్పుడు ఇంట్లో సామాన్లన్నీ లోపల పెట్టుకోండమ్మా, రాత్రులు ఏ సామాన్లు బయట పెట్టకండి, బయట సామాన్లు పెడితే దొంగతనాలు జరుగుతున్నాయి అంటూ చాలా మంది పోలీస్ అధికారులు మైకుల్లో మెసేజ్లు ఇచ్చిన రోజులు కూడా మేము విన్నాం. సామాన్లు లోపల పెట్టుకోండి, తాళాలు వేసుకోండి, మీరేవి బయట పెట్టకండి, పోతే ఇలా ఇబ్బంది పరిస్థితులు, పోతే మాకు సంబంధం లేదు, మీ సామాన్లు మీరు లోపల పెట్టుకొని తాళం వేసుకోండి, బయట పెట్టుకుని పోతే మమ్మల్ని అడక్కండి, మీరు ఎందుకు అంత అజాగ్రత్తగా ఉన్నారు, మీ సామాన్లు అలా బయట వదిలేస్తారా, మీ సామాన్లు అయితే మీరు జాగ్రత్తగా లోపల పెట్టుకొని తాళం వేసుకోండి అంటూ, అదే రకంగా అన్ని చోట్ల లైక్ పుష్కరాలు గాని, లేకపోతే గుడి తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు గాని, దర్శనాలకు వెళ్ళినప్పుడు కానీ, మీ సామాన్లకి మీరే బాధ్యులు, మీ సామాన్లు మీరే భద్రపరుచుకోవాలి. ఏంటప్పదం? సో ఇక్కడ ఒకవేళ తప్పు అది ఓకే, అల్టిమేట్ గా తప్పదు. కానీ మన శరీర అవయవాలని మనం జాగ్రత్త పరుచుకోకుండా పక్కవాడెవరో ఇబ్బంది పెట్టాడంటే అది ఎలా తప్పు? సరే, పసిబిడ్డల మీద ఎలా రేప్ చేస్తున్నారు? సో లేకపోతే ఒక వృద్ధ మహిళ మీద ఎలా రేప్ చేస్తున్నారు? లేకపోతే అంటే ఇప్పుడు వేసుకునే బట్టల్ని బట్టి మీరు అత్యాచారాలు జరిగినాయి అంటే, పసిబిడ్డలు ఏం బట్టలు వేసుకున్నారని అత్యాచారం చేసినారు, వృద్ధులు ఏం అందంగా ఒలకపోసినారని వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే, ఇలాంటి ఫోటోలు, ఇలాంటి వీడియోలు ఎక్స్పోజ్ అయిపోయి యువత పాడైపోయి పసిబిడ్డల్లో కూడా అందాలు చూడగలిగినంత దౌర్భాగ్య పరిస్థితికి దిగజారిపోయినారు. ఆ దిగజారుడు వాళ్ళ గురించి మీరు ఆలోచించకండి, మీకు మీరు జాగ్రత్తగా ఉండండి దయచేసి. తప్పు అవతలోడి మీద నెడదాం, కానీ మనం కరెక్ట్ గా ఉండి నెడదాం. ఈరోజు ఆ ఇన్సిడెంట్ జరిగింది, ఓకే డన్, కానీ వెంటనే మళ్ళీ ఎందుకు పోస్ట్ పెట్టినారు అంటే మీరు అంత పొగరుగా ఉన్నారా? తప్పు కదా అది. సో అది నా ఇష్టం, నా శరీరం, పెద్ద పెద్ద హీరోయిన్లు పెడితే అనరేంటి, నన్ను అంటారేంటి అని ఒకళ్ళ నుంచి ఒకళ్ళ కంపారిజన్. రేపు ఇళ్ళ దగ్గర ఎవరన్నా అడిగినా అనుకో, ఏంటమ్మా బట్టలు, అనసూయ వేసుకుంటే తప్పట్లు కొడతారు, నేను వేసుకుంటే మాత్రం చివాట్లు పెడతారా అని వీళ్ళు అడుగుతున్నారు. మరి అనసూయ గారిని అడిగితే పెద్ద పెద్ద హీరోయిన్లు వేసుకుంటే మీరేమో ఫ్లెక్సీలు పెట్టుకు చూసుకుంటారు, మేము వేస్తే మళ్ళీ మమ్మల్ని అంటారు. మరి పెద్ద పెద్ద హీరోయిన్లు ఇలా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది సొసైటీ? అంటే ఇలా వేసుకుంటేనే మిమ్మల్ని చూస్తారు, ఇలా వేసుకుంటేనే మీకు గుర్తింపు, ఇలా వేసుకుంటేనే మీకు రేటింగ్. ఓకే, మీ రేటింగ్ కోసం మీ సభ్య సమాజానికి మీరు ఇచ్చే మెసేజ్ ఇచ్చి, ఇప్పుడు మీ బిడ్డలు పెట్టుకొని, మీ భర్త పెట్టుకొని మీరు ఫొటోస్ పెడుతున్నారు, ఓకే డన్. అసలు ఆ బికినీ ఫొటోస్ మీరు అంత వల్గర్ గా పెట్టడం, అవి హైదరాబాద్ సెంటర్ లో ఫ్లెక్సీ కడితే ఎలా ఉంటుందో తెలుసా? కట్టించాలా? మీలాంటి వాళ్ళకి ఏదో చిన్న చిన్న ఫేస్బుక్ లో పోస్ట్ అవడం కాదు, సిటీ సెంటర్ లో ఫ్లెక్సీ కట్టించాలా చక్కగా. అప్పుడేమన్నా సిగ్గు, ఈ మూలన్నా సిగ్గు, ఏదో ఒక చచ్చ
చూసేవాడు ఏమనుకుంటున్నాడో, బా అని ఏమన్నా అంటున్నాడేమో అని ఒక బాధ, బిడియం, సిగ్గు ఇంతమైనంగా వస్తే పోనీలేబ్బా వీళ్ళలో కూడా మార్పు వచ్చింది అనుకోవచ్చు. అంటే మీరు జబర్దస్త్ స్కిట్‌కొచ్చేటప్పుడు ఒక రకంగా, గుళ్ళకెళ్ళేటప్పుడు ఒక రకంగా, ఇంకో దగ్గరకు ఒక రకంగా బావుంటది. కానీ జనాల్లోకెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అనేది ఒకటి. మీరు పెట్టిన పోస్ట్‌లు సభ్య సమాజానికి అర్రె! అనసూయని ఆంటీనే అనాలనిపిస్తుంది. అనసూయ అమ్మ అనాలని అనిపించటం లేదు అని కింద మీకు కామెంట్స్ పెడుతుంటే, ఆ కామెంట్స్ పెట్టేవాడి మీద కేస్ వేస్తదట. కామెంట్స్ పెట్టేవాడి మీద. ఆ కామెంట్స్ పెట్టేవాడు ముందు నీ ఒళ్ళు నువ్వు దగ్గర పెట్టుకోవే. నీ ఒళ్ళు నువ్వు చుట్టుకో అని వాడి కింద కామెంట్స్ పెడుతుంటే వాడికి కేసులు పంపిస్తారట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు సొసైటీకి మీరు? అంటే ఒక్కటి మనోజ్ గారు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి. ఈరోజు ఇంట్లో పిల్లల్ని అడిగితే వాళ్ళేసుకోవట్లేదా? వాళ్ళని అడిగితే ఇంకొకళ్ళేసుకోవట్లేదా? వాళ్ళని అడిగితే ఇంకొకళ్ళేసుకో అది ఎక్కడ దీని బీజం మొదలైంది అంటే, ఖాదీ ఖద్దర్ బట్టలు ఆపేసి విదేశీ వస్త్రాలని మనం డౌన్‌లోడ్ చేసుకున్నాం చూడండి. ఆ మాదిరిగా అక్కడి నుంచి బిగిన్ అయిందేమో ఈ వ్యవస్థ. సో, ఒక్కటి సార్ శివాజీ గారు మాట్లాడింది సామాన్లు అనే పదాన్ని తప్పు అంటే, మీ సామాన్లు మీరు భద్రపరుచుకోండి అంటూ చాలా చోట్ల చూస్తాం. సో, మన సామాన్లు మనం భద్రపరుచుకోండి అంటూ అతను మాట్లాడిన విధానం తప్పని కానీ చెప్పిన మెసేజ్ కరెక్టే. ఆ ఒక్క పదమే చాలా ఇబ్బందికరంగా అనిపిచ్చింది ప్రతి ఒక్కరికి ఈవెన్ దో మాకైనప్పటికి. సో, దాన్ని మేము ఖండిస్తున్నాం. మీరు చెప్పేది కరెక్ట్‌గా చెప్పండి. భాష పర్ఫెక్ట్‌గా ఉండాలి. భాష సరిగ్గా లేకపోతే ఇవే సమస్యలు ఎదుర్కొంటారు. ఓకే డన్. తీసేయండి శివాజీ గారి విషయం. ఆయనకి సంబంధం లేదు. ఆయన చొక్కా కాళ్ళు ఎగరేసుకుంటారు. అవసరమైతే చొక్కా ఇప్పేసి తిరిగేస్తారు. మనం అలా కాదు కదా! మనం అలా కాదు కదా! అలా తిరిగితే చూసేవాళ్ళు వేరుగా ఉంటారు కదా! చూసేవాళ్ళు వేరుగా ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి మనము వినోదంగా ఉందామా? లేదా వివేకంగా మనల్ని చూసి ఆలోచించదగినగా మనం మారదామా? సో, ఇది మీకిద్దరు మగపిల్లలు. మీ ఫ్యామిలీ ఇలా ఉంది. మీరు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికొచ్చారు. ఒక స్థాయి అరె! ప్రతి ఒక్కరు మనోజ్ గారు చిన్న స్థాయి నుంచి కొంచెం పెద్ద స్థాయికి వెళ్ళేటప్పటికి కొమ్ములొచ్చేస్తుంటాయేమో. చక్కగా ఆ చీరకి స్టెప్స్ పెట్టుకొని వచ్చేవాళ్ళు కూడా సింగిల్ స్టెప్ వదిలేస్తారు. ఇంకొంచెం వస్తే స్లీవ్‌లెస్ వేసేస్తారు. ఇంకొంచెం వస్తే ఎనకాల బ్రాడ్ నెక్ పెట్టేస్తారు. ఇంకొంచెం వస్తే ఇక షర్ట్‌లు, స్కర్ట్సు, బికినీలు. అరె! వీళ్ళని అక్కడే ఆపేసుండాల్సింది. అక్కడే ఆపేసుండాల్సింది. అనవసరంగా వీళ్ళ స్థాయి పెంచి, వీళ్ళు ఆర్థిక స్తోమతను పెంచి, బట్టల్ని మాత్రం తగ్గించినాం. ఎవరైనా డబ్బులుంటే మంచి బట్టలు వేసుకుంటారు. లేకపోతే బట్టలు మొత్తం కప్పుకుంటారు. వీళ్ళకి డబ్బులెక్కువైతే బట్టలు తక్కువవుతున్నాయి. స్థాయి పెరిగిపోతే వీళ్ళ స్టేటస్ మారిపోతుంది. అసలు బయట ఓపెనింగ్‌లకొచ్చిన హీరోయిన్‌లు కూడా వాళ్ళ వస్త్రధారణలు ఎంత వ్యంగ్యంగా ఉన్నాయంటే, మాకైతే నిజంగా చెప్తున్నామండి. పిల్లలు పాడైపోతున్నారు. అది మీ వల్లని కాదు, ఇంకొకళ్ళ వల్లని కాదు. సొసైటీలో చాలా, చాలా మార్పులు, చేర్పులు రావాలి. ఇప్పుడు ఎవరికి పిల్లలకి చెప్తున్నా వాళ్ళు ఊరుకోవట్లేదు. ఆ అడ్వర్టైజ్‌మెంట్ చేసే హీరోయిన్‌ల నుంచి, ఇలాంటి యాంకర్‌ల నుంచి, ఇంకొకళ్ళ బూతు బొమ్మల నుంచి ప్రతీదీ మమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. సో, ఒక్కటి ఇప్పుడు శివాజీ గారేమో కాదు. ఆయన అన్నదానికి మనం కౌంటర్ ఇవ్వడానికి మళ్ళీ పాత బికినీ ఫోటో పెట్టి నేనింతే. ఇప్పుడు చెప్పు రా మాట్లాడుకుందాం. ప్రతి కామెంట్ పెట్టే ప్రతి ఒక్కడికి మీరు సవాల్ విసరొచ్చు. తప్పులేదు. కానీ మేడం మీ మేడం మీ మీ ఫైనల్‌గా ఒకటి చెప్పండి. ఇప్పుడు శివాజీ గారు అన్న మాటలకి ఆల్రెడీ దానికి పెద్ద దుమారం అయిపోయింది. అంతా బానే ఉంది. ఈవిడ ప్రతిగా 2 వీడియోలు చేశారు. ఒక ట్వీట్ చేశారు. మళ్ళీ నిన్న 2 ట్వీట్లు చేశారు. సో, ఇప్పుడు మళ్ళీ ఎప్పుడో 4 మంత్స్ బ్యాక్ వీళ్ళు వీకెండ్‌కి వెళ్ళిన బికినీ సూట్‌లో చేసిన వీడియోని మళ్ళీ రీపోస్ట్ చేసి శివాజీని గెలకడం అవసరం అంటారా? శివాజీ గారు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టుకొనినా ఆవిడ ఫ్లెక్సీని సెంటర్‌లో పెట్టించాలి ఆమె అభిమాన బృందంతో. అప్పుడు ఆవిడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆవిడ ఆలోచించుకోవాలి. ఏదో, ఏదో ఫోన్‌లో చిన్న ఫోన్‌లో చూసేసుకొని బావుంది కదా! ఎందుకు ఏడుస్తారు? నా అందం నేను చూపించుకున్నాను. నీ భర్తకి చూపించుకో. ఊళ్ళో ఆళ్ళందరికీ చూపించేది. ఆ! సో, ఇది శివాజీని రెచ్చగొట్టడం కాదు సార్. ఆవిడకి ఆమెని కామెంట్ చేసే పీపుల్‌ని రెచ్చగొడుతూ అవునురా నేనింతే. చూస్తే చూడండి లేకపోతే దొబ్బేయండి అనేటటువంటి ఒక వ్యవహార శైలి నడుపుతున్నారు వీళ్ళు. సో, వీళ్ళు ఒక యాంటీ సొసైటీ అయిపోతున్నారు. యాంటీ కల్చర్ అయిపోతున్నారు. యాంటీ ట్రెడిషన్ అయిపోతున్నారు. ఇలాంటి వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయాలి? ఎలా కంట్రోల్ చేయాలి? ఒక సెన్సార్ బోర్డ్ కూడా సినిమాకే ఉంటది.
సినిమాకి సెన్సార్ బోర్డ్ పెట్టి ఇలాంటి బట్టలు నాట్ పర్మిటెడ్, ఇలాంటి ఇన్సిడెంట్స్, ఇలాంటి సీన్స్ కట్ చేసేయండి. ఇవన్నీ పెట్టి బయటికి రిలీజ్ చేస్తుంది. కానీ ఈ యూట్యూబ్‌లో రిలీజ్ చేసే వీడియోస్ కానీ, వీళ్ళ షార్ట్ ఫిల్మ్స్ కానీ, వీళ్ళ ఫోటోస్ కానీ సెన్సార్ లేదు. ఆ సెన్సార్ అన్ని చోట్ల ఉండాల. మీ మాదిరి మీరిష్టం వచ్చినట్టు ఒళ్ళంతా ఇప్పుకొని అక్కడ, ఇక్కడ కొంత కప్పుకొని ఆ ఫోటోస్ పెట్టేసి యువతని, కుర్రకారుని రెచ్చగొట్టేసి రేపు అది జరిగిపోయింది, ఇది మీకేం జరగదు. ఎందుకంటే మీరు సైరన్ కార్‌లో వెళ్తారు, ప్రోటోకాల్‌తో వెళ్తారు. మీరు పెట్టిన ఫ్లెక్సీలు, ఫోటోలు, పోస్ట్‌లు చూసి కుర్రకారు రెచ్చిపోయి పసిబిడ్డల్ని రేప్ చేసేస్తున్నారు. పెద్దావిళ్ళని రేప్ చేసేస్తున్నారు. సొసైటీలో సెక్యూర్ లేకపోయింది మీరు చేసే పనుల వల్ల. మీ ఫోటోస్ వల్ల, మీ వీడియోస్ వల్లే యువత తప్పుదారి పట్టిపోతుంది. దాన్ని కంట్రోల్ చేద్దాం. అన్నిటికి ఇదొక్కటే దారి కాకపోవచ్చు. కానీ ఇది కూడా యువత తప్పుదోవ పడిపోవడానికి ఒక కారణం. ఒక్కొక్క కారణాన్ని కట్ చేస్తూ వద్దాం. అప్పుడు మీలాంటి యాంకర్‌లు లేకపోతే అనలిస్టులు చాలా మంది ఉంటారు కదా! వీళ్ళు కొంచెం మీరు సొసైటీకి మెసేజ్ ఇవ్వండమ్మా. ఇప్పుడు చూడండి అదేదో ఒక పాత సినిమాలో అనసూయ గెటప్ ఏసింది. అదేంటిది 'రామ్ చరణ్' గారి మూవీలో అత్త అనసూయ క్యారెక్టర్. రంగమ్మ. సో, ఆ క్యారెక్టర్‌లో ఎలా ఉండాలావిడ? అలాగే ఉంది కదా! అలాగే ఉంది కదా! సొసైటీలో ఒక ఎలక్షన్‌లో పోటీ చేసే అభ్యర్థి ఒక భర్త చనిపోయిన ఎలా ఉండాలా? అప్పుడెయ్యాల్సింది ఆ బికినీ డ్రెస్సులు. సినిమా పోయుండేది. అవును. సో, వాళ్ళు చూస్తున్నారా? వాళ్ళు సొసైటీ కోసం చక్కగా రెడీ అయిపోతారు పద్ధతిగా. సొసైటీ అయిపోయాక అంటే సొసైటీ అంటే ఆ సినిమా ఆ క్యారెక్టర్ కోసం. తర్వాత బయటకొచ్చేటప్పుడు ఎంత ఎక్స్‌పోజింగో అంత చూపించకండమ్మా దరిద్రం. దరిద్రం పట్టేస్తుంది దేశానికి, రాష్ట్రానికి. అంత చూపించకండి. చాలు. చాలు అంటూ అతను మాట్లాడిన విధానం పర్ఫెక్ట్. అంత ఎక్స్‌పోజ్ చేయాల్సిన అవసరం లేదు. చీరే సగం అందంగా ఒక ఆడబిడ్డని చూపిస్తుంది. అన్ని రకాలుగా చీర చూపిస్తుంది. దాన్నింకా మీరు కిటికీలు, తలుపులు పెట్టేసి మీరు గొళ్ళలేసేయకండి. పద్ధతిగా ఉండండి. సొసైటీని పద్ధతిగా ఉంచండి. మన ట్రెడిషన్‌ని, మన కల్చర్‌ని కాపాడండి. ఆయన ఆ రోజు కూడా ఎందుకు చెప్పాల్సొచ్చింది? ఇంతమందిలో ఫస్ట్ టైము స్టేజ్ మీద ఫస్ట్ టైమ్ చీర కట్టుకోవడం చూసినారు. ఒక యాంకర్‌ని చీర కట్టుకోవడం చూసినారు. చీర కట్టుకోవడం మానేసినారు. మనం చూస్తాం మనకి రోల్ మోడల్‌గా చాలా ఒక సుమ గారుంటారు. ఆవిడ సిట్యుయేషన్ బట్టి చాలా చోట్ల మంచి మంచి డ్రెస్‌లేసుకొస్తారు. కానీ ఎక్కడ ఎక్స్‌పోజ్ చేయరు. కానీ చీరలు కట్టడం ఆపేసి ప్యాంట్ షర్ట్‌లో, చుడీదార్సు ఆవిడకి నచ్చేవన్నీ వేసుకొస్తారు. కానీ ఫస్ట్ టైమ్ చీర కట్టుకోవడం చూసేటప్పటికి ఆయన చక్కగా చీర కట్టుకొచ్చారు. ఎంత చక్కగా ఉంది. అందరూ కూడా ఇలా ఉండొచ్చు కదా! అంటే అప్పుడేమవుతుంది? శివాజీ వచ్చేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, డ్రెస్ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా రావాలి అనేది అక్కడుండే వాళ్ళకి మెసేజ్ వచ్చేస్తుంది. కానీ ఇలాంటి వాళ్ళు కొంచెం ఇబ్బంది ఆయనతో కామెంట్ చేసినా, ఆయనతో గొడవ పడినా ఆయన కూడా ఆ గొడవకు సిద్ధంగానే ఉంటాడు. ఎందుకంటే ఒకళ్ళని మార్చితే సొసైటీనే మారిపోతదేమో. అంత గొప్ప మెసేజ్ ఇవ్వాలి మనం. ఇది తప్పు అని 10 సార్లు గట్టిగా చెప్పగలిగేవాడు ధైర్యవంతుడు. ఎగ్జాక్ట్‌లీ. మనకెందుకులే అనుకునేవాడు చేతగానివాడు. వాడి వల్ల సొసైటీకి ఉపయోగం ఉండదు. తప్పుని తప్పు అనాలి. ఏంటమ్మా ఏంటా బట్టలు? నీకెందుకే వాళ్ళిష్టం వచ్చినట్టు యేసుకుంటారు. ఏమన్నా మాట్లాడితే వాళ్ళతో గొడవలెందుకు? ఏం గొడవలు? మంచిని మంచి అని చెప్పాలి. చెడు జరుగుతున్నప్పుడు చెడుని చేతనైనంత వరకు ఆపాలి. ఇది ధర్మం. ఇలాగే ఉండాలి మీరు. తప్పమ్మా ఇలా చేయకూడదు. ఇక్కడ ఇలా కరెక్ట్ కాదు. సపోజ్ కబడ్డీ మ్యాచ్‌కెళ్తారనుకోండి. మేమేం చీరలు కట్టుకొని వెళ్ళమని చెప్పం. షటిల్ ఆడుకోవడానికెళ్తారని మేమేమి చీరలు కట్టుకోమని చెప్పం. అక్కడ ఉండేదాన్ని బట్టి మీరు అలా ఉండండమ్మా. కానీ సొసైటీలో జనాల మధ్యలో వచ్చినప్పుడు, అది స్టేజ్ మీద మీటింగులకొచ్చినప్పుడు, సినిమా ఓపెనింగులకొచ్చినప్పుడు, పబ్లిక్‌లోకెళ్ళేటప్పుడైనా పద్ధతిగా ఉండండమ్మా అని చెప్తాం. మీరు బికినీ వేసుకోవడం తప్పు కాదు. బికినీలో ఉండండి. మీ వారికి చూపించడం తప్పు కాదు. మీరు సొసైటీకి చూపించి యువతని రెచ్చగొట్టడం ఉంది చూడు. ఇది తప్పు. దీన్ని తప్పు అని చెప్పగల ధైర్యం ఎంతమంది చేయగలరు? పోనీలెండి వాళ్ళిష్టం ఆడవాళ్ళు, వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ బట్టలు వాళ్ళని వేసుకోనివ్వండి. మనమెవరు మాట్లాడడానికి? మాట్లాడితే ఇలాగే వాళ్ళు గొడవ పడతారు. అంటే వాళ్ళు గొడవ పడతారు కాబట్టి మనకనవసరం. కానీ అది తప్పు కదా! నీకు తెలీదా? చెప్పడానికి ధైర్యం లేదు కదా! ఒకళ్ళు బయటకొచ్చి ధైర్యంగా చెప్పినారు. కుదిరితే ఆయనతో సపోర్ట్ చేసి మాట్లాడిన విధానం ఏమన్నా పదాలు తప్పు గాని, ఆయన అందించాలనుకున్న మెసేజ్ పర్ఫెక్ట్. దానికి అందరూ కట్టుబడి ఉండాలా. మీ వల్ల సొసైటీ పాడైపోతుంది. మీ వల్ల మా పిల్లలకి మేమేం చెప్పుకోలేకపోతున్నాం. మేమంత యేసుకుంటాం. యాంకర్ అనసూయ యేసిన డ్రెస్సు, లేకపోతే ఇంకో హీరోయిన్ యేసిన డ్రెస్సు. అరె! అది సినిమాల్లో వేసుకుంటార్రా. వాళ్ళు బయటకొచ్చినప్పుడు అలా ఉండరు అని చెప్తుంటాం. కానీ బయటకొచ్చినప్పుడు కూడా మీరు అదే పనికిమాలిన బట్టలేసుకుంటే, ఇక పిల్లలకి మీరేం మెసేజ్ ఇస్తారు? ఆ కాసేపు షూటింగుల్లో ఆ నలుగురు మధ్య తప్ప ఎవరు వాళ్ళు బయటకొచ్చి అలాంటి బట్టలు వేసుకోరమ్మా. మీరు అడుగుతారేంటి అలాంటి బట్టలు అంటే, లేదు మొన్న ఓపెనింగ్‌కొచ్చినప్పుడు అనసూయ ఆంటీ అదే బట్టలేసుకున్నారు. మొన్న ఓపెనింగ్‌కొచ్చినప్పుడు వాళ్ళు అదే బట్టలేసుకున్నారంటూ పిల్లలు చెప్తుంటే, బయటికి రాకండి ఆ బట్టలేసుకొని. ఆ 4 గంటలు, 3 గంటలు షూటింగ్‌లో ఉండండి. బయటకొచ్చినప్పుడు మీరొక మెసేజ్ అందివ్వండి. మంచి చుడిదారు, మంచి బట్టలు,
కప్పుకునేటటువంటి కన్వీనియంట్ గా ఉండే బట్టలు వేసుకోండి. సొసైటీకి ఒక రోల్ మోడల్ అవ్వండి. అంత ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు. చీరే ఒక ఎక్స్పోజింగ్. చక్కగా ఉండండి వాటిలో. అంతేగాని దాన్ని కూడా ఓపెన్ చేసేసి ఇటు లాగేసి ఆయన అన్నారు ఇక్కడి వరకు ఉంటే బాగుంటది. మరి ఇక్కడి వరకు రాకండమ్మా. అంటే ఇక్కడి వరకుది కాస్త ఇక్కడి వరకు పర్మిషన్ ఇచ్చినారు, అది మీ ఇష్టం. కానీ మరి ఇక్కడి వరకు తీసుకురాకండి. మీ బట్టలు, మీ సభ్యతని, మీ సంస్కారాన్ని, మీ కల్చర్ ని, మీరు ఏ దేశం అనేది మీరు వేసుకునే బట్టల్ని బట్టి చెప్పగలుగుతారు అంటూ ఒక మంచి మెసేజ్ అందించినారండి అనసూయ గారు. ఇంకా కూడా ఇగోగా ఆవిడ ఫోటోలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సరే ఓకే, మీరెంత కౌంటర్ ఇచ్చినా సొసైటీలో ఇలాంటి పనులు తప్పు. ఇలాంటి బట్టలు జనాల్లోకి వచ్చేటప్పుడు వేసుకోవడం కరెక్ట్ కాదు. మీరెవరు చెప్పడానికి? కోర్స్ ప్రతి ఒక్కరికి బాధ్యతమ్మా. దీనివల్ల చాలా తప్పిదాలు జరుగుతున్నాయి. మీకేమీ జరగదు, మీరు సేమ్ కార్లో వెళ్ళిపోతారు. కానీ జనాలకి ఇబ్బంది జరుగుతుంది. కుర్రకారు రెచ్చిపోతున్నారు. మీరు అలాగా ఏదో ఓపెనింగ్ వచ్చేసి జనాల్లో అలా ఊపి ఇలా ఊపి వెళ్ళిపోతారు. దానివల్ల మీరు వెళ్ళిపోతారు కారు ఎక్కేసి. అక్కడ ఉండే కాలేజ్ పిల్లలు నీ ఎగతాళి చేస్తూ మగ పిల్లలు కామెంట్స్ చేస్తుంటారు. అదే ఒక భజనకి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఆ ఫీలింగ్స్ రావే. అవును. ఒక గీతామృతం చదువుకోవడానికి వెళ్ళినప్పుడు, భగవద్గీత చదివినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్స్ రావే. మీరు చేసే షోలు, మీరు బయటకు వచ్చి మీ వస్త్రధారణ మీ వల్ల యువత పాడైపోతున్నారుగా. సో సొసైటీకో మీ వంతు బాధ్యత మీరు నిర్వహించండి అని మా ఆవేదన. అంతకు మించి మేము మిమ్మల్ని తప్పు పట్టాం. మీరు కూడా సొసైటీలో ఒక సభ్యురాలుగా మీ బాధ్యత మీరు నిర్వహించండి. సొసైటీలో ప్రతి ఒక్కరు బాగుండాలి, అందులో మీరు ఉండాలని మేము కోరుకుంటున్నాం. యా, థ్యాంక్ యూ రజనీ గారు. సో ఇది రజనీ గారు. నమస్తే. మీరేమనుకుంటారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.